హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డైలీ హోమ్ పూజ. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు పొద్దున్నే లేచి, ఈరోజు ఫ్రైడే కదా, అందుకని పొద్దున్నే లేచి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నానండి. ఏం పనులు అనుకుంటున్నారా? చాలా బట్టలు, ఊరి నుంచి వచ్చాం కదా, చాలా బట్టలన్నీ చాలా ఉన్నాయండి. అంట్లు ఉన్నాయి, సింక్ నిండా అంట్లు. అవన్నీ క్లీన్ చేసేసుకునేసరికి ఈ టైం అయిపోయింది. అవన్నీ క్లీన్ చేసుకొని పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత నేనైతే గడప పూజకి ఇలా అన్నీ సిద్ధం చేసి పెట్టుకొని గడప పూజకి అయితే ఇలా చేస్తున్నానండి. నా పూజా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. నేనైతే గడపకి ఇలా అలంకరించేసుకొని ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని, ఈరోజు పిల్లల్ని ఏకాదశి అని చెప్పి మంచి రోజంట, అందుకని చెప్పి పిల్లల్ని ఈరోజైతే స్కూల్కి పంపించానండి. ఇలా పిల్లలందరినీ పంపించేసి ముగ్గురిని ఇలా నేను ఇంట్లో అయితే పనులన్నీ ఇలా కంప్లీట్ చేసేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను. నేను వేసిన గడప పూజకి ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. మా ఇంటి ముందైతే ముగ్గు ఈరోజైతే ఫ్రైడే కదా, అందుకని చెప్పి ఇలా అయితే వేసుకున్నాను. నా డైలీ రొటీన్ ఇలాగే ఉంటుందండి. నేను ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇలా అన్నీ ఎక్కడికెక్కడ సర్దుకున్నాకే అన్నీ అంత పూజకి స్టార్ట్ చేసుకుంటాను. ఎక్కడ పెట్టి, కొంతమంది ఎక్కడ పెట్టి పూజ చేస్తారు. నాకైతే ఇలా నచ్చదండి. నేనైతే అన్నీ ఇలా సిద్ధం నీట్గా ఎక్కడ పెట్టుకున్నాకే పూజ అయితే చేస్తాను. ఇంకా పైన కూడా మేము డౌన్లోకి ఉంటాం కదా ఇల్లు, ఒకసారి వీడియోలో చెప్పాను. ఇలా పైన రోడ్డు మీద కూడా నేనైతే ఈరోజు ఫ్రైడే ఇలా ముగ్గు అయితే వేసుకున్నానండి. మా ఇంట్లో పైన విఘ్నేశ్వరుడు ఉన్నాడు కదా, ఒకసారి వీడియోలో చూపించాను కదా, ఆ విఘ్నేశ్వరుడి కాడ కూడా నేను డైలీ ఇలా పూజ చేసుకుంటాను. ఇక్కడ మా ఇంట్లోకి వెళ్ళే ఎంట్రన్స్ దగ్గర అంతా ముగ్గులన్నీ పెట్టేశాను. ఫ్రైడే కదా, ఫ్రైడే చాలా పని ఉంటుందండి. ఈ ముగ్గులు పెట్టేసరికి టైం అంతా చాలా అవుతుంది. మా ఇల్లు అయితే ఇలా ముగ్గులు పెట్టిన తర్వాత మా ఇల్లు అయితే ఇలా ఉందండి. మా ఇల్లు ఎలా ఉందో కామెంట్ చేయండి. పూజకి ఇంకా కావాల్సినవన్నీ ఇలా సిద్ధం చేసి పెట్టుకొని పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. నా పూజా గది ఇలా అయితే అలంకరించుకున్నానండి. మా హౌస్ చూసారా? నేనైతే ఇలా అలంకరించి పెట్టుకున్న వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఫోటో అయితే